బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇంకా అధికార పగ్గాలు చేపట్టక ముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందుగానే టిక్ టాక్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ కంపెనీలో సుమారు 50% వాటా యుఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచారు ట్రంప్. తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం కూడా చేసుకోనున్నారు. ఉమ్మడి వెంచర్లో 50% వాటా ఉండాలి. దీనికి వారు ఓకే అంటే మేమే టిక్ టాక్ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్ టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందని ట్రంప్ వివరించారు. దాంతో మేము టిక్ టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ నెల 19వ తేదీ నాటికి టిక్ టాక్ను విక్రయించాలని అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. గడువులోపు విక్రయించకపోతే యాప్ను బ్యాన్ చేస్తామని అందులో పేర్కొంది. యుఎస్ సుప్రీంకోర్టు సైతం టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్కు గడువిచ్చింది. కానీ ఎలాంటి అమ్మకాలు జరగకపోవడంతో నిన్న టిక్ టాక్ సేవల్ని ఆపివేస్తున్నట్లు సంస్థ యూజర్లకు తెలియజేసింది. దీంతో గూగుల్, యాప్ సంస్థలు తమ ప్లేస్టోర్ నుంచి టిక్ టాక్ను తొలగించాయి. దీనిపై తాజాగా ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై టిక్ టాక్ రియాక్ట్ అయింది. పునరుద్ధరణ సేవల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అమెరికాలో దీర్ఘకాలం కొనసాగేందుకు పరిష్కారం చూపేలా ట్రంప్తో కలిసి పనిచేయబోతున్నట్లు సదరు టిక్ టాక్ వెల్లడించింది. మా సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. $17 కోట్ల మంది అమెరికన్లు దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే చిరు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నందుకు సర్వీస్ ప్రొవైడర్లపై ఎలాంటి ఫైన్స్ విధించకుండా ఉండేందుకు ట్రంప్ అవసరమైన హామీ ఇచ్చారని టిక్ టాక్ సంస్థ తెలిపింది.